కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్ముకునే దిశగా బరి తెగించిందని విద్యార్థులు మండిపడుతున్నారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వెళ్తూ ఉంటే సత్తెనపల్లిలో వందలాది మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వంలోని మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. విద్యార్థులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం ఇవాళ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అయితే పెద్ద ఎత్తున పిడుగురాల మెడికల్ కాలేజీకి విద్యార్థులు అలానే యువకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే పోలీసులు వందలాది మంది విద్యార్థులను పోలీస్ స్టేషన్కి తరలించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విద్యార్థులంతా ఉన్నారు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు, కొంతమంది మనతో ఉన్నారు. ఎలా చూస్తారు ప్రైవేట్ పరం చేయడాన్ని? ఏమంటారు? ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 కాలేజీలు నిర్మించడం జరిగింది. అందులో 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్రులు అందరూ కూడా ఏం కట్టలేదని చెప్పి దుష్ట ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఒక బ్లాక్ డే కింద అనుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా ఈ చెలో మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మేము గుంటూరు నుంచి వస్తుంటే ఈరోజు సత్తెనపల్లిలో ఆపడం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా ఒక సిగ్గుచేటుగా అనుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా మా కుర్రోళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు మేము ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం మెడికల్ కాలేజ్కి వెళ్ళే రూట్ మ్యాప్లోనే ఈ పోలీస్ అందరూ కూడా అడ్డుపడి కొంతమంది మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో నిబంధన చేసేసి అలా లోపల కొంతమంది ఉన్నారు. నిజంగా ఈ విషయాన్ని కూడా చాలా బాధగా ఉంది. ఇలాంటి విషయాల్లో కూడా మీరందరూ కూడా మాకు సహకరించి ఇక్కడ ఉన్న జనం అందరూ కూడా మెడికల్ కాలేజ్ విషయాల్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? మీలాంటి విద్యార్థులు మెడికల్ సీట్లు పేద వర్గాలు కోల్పోయే అవకాశం ఉంది ప్రైవేటీకరణ చేస్తే, ఎట్లా చూస్తారు వాటిని? ఇవాళ ఏదైతే మేము వందలాది మంది విద్యార్థులు కానీ యువజన నాయకులు కానీ యూత్ కానీ ఎవరైతే మేము గుంటూరు జిల్లా నుంచి మన మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పేసి అందరం కలిసి రావడం జరిగింది. సత్తెనపల్లి వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. మమ్మల్ని ముందుకి కదలనివ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన పరిస్థితి. ఇవాళ ఒక విద్యార్థి రోడ్డు మీదకి కూర్చున్నాడు అంటే అతనికి లోపల ఎంతో బాధ ఉంటే తప్పితే కూర్చోడు. మాకు మద్దతుగా ఎవరైతే జనాలు పోగయ్యారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చోవడం జరిగింది. పోలీసులు మీరెందుకు వస్తున్నారు, మీరు జనాలు అయ్యండి, మీరు విద్యార్థులు కాదు అంటే ఈ ప్రభుత్వం రేపటి రోజున మా పిల్లల భవిష్యత్తు పాడు చేస్తుంది, ఇందులో మేము పాలు పంచుకుంటాము, ఇందులో భాగంగా మేము ఉంటాము అని చెప్పి జనాలు రావడం కూడా జరిగింది. ఏదైతే 17 మెడికల్ కాలేజీకి సంబంధించిన 2600 సీట్లు ఆగిపోవడం జరిగింది. 2600 సీట్లు ఆగిపోవడం జరిగిందంటే సంవత్సరానికి బయటకు వచ్చే డాక్టర్ల సంఖ్య ఎట్లా తగ్గిపోతుంది? కోవిడ్ లాంటి విపత్తు మరొకటి వస్తే మనకి డాక్టర్ల కొరత ఎంతో ఉంటుంది. ఈ బీపీపీ మోడల్ అనేది మనం గోవాలో చూసాము, మధ్యప్రదేశ్లో చూసాము. ఈ బీపీపీ మోడల్ అనేది ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వంలో తీసుకొస్తున్నారు అంటే ఎవరైతే వీళ్ళ బినామీలు ఉంటారో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ బీపీపీ మోడల్ అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ జరగడం వల్ల నష్టపోయేది విద్యార్థులు, పేద ప్రజలు మాత్రమే. వాళ్ళ కోసమే ఈ పోరాటం. ఒక విద్యార్థి కోసం, పేద ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దూరమైనా వస్తుంది, వైఎస్ఆర్సీపీ తరపునటువంటి స్టూడెంట్ వింగ్ గానీ యువజన వింగులు గానీ ఎంత దూరమైనా వస్తుంది అని చెప్పేసి ఈ ముఖ్యంగా తెలుసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులతో పాటు యువజన విభాగ నాయకులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాంతో పాటుగా వేలాది మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, పోలీసులు మా మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించినా సరే ఖచ్చితంగా ఏవైతే ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిందో అది వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేలే. మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా
4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తున్నావు అమరావతిలో. నువ్వు బిచ్చ మీద నిలిచినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇదో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు, పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటైజేషన్ ఆపాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలి. కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇతర పెద్దలు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరూ కూడా వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో పేదవాడికి మెరుగైన వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని, అదేవిధంగా పేద విద్యార్థుల్ని డాక్టర్ అవ్వాలనే కళలను నిజం చేస్తూ ఈ సమాజానికి మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు మెడికల్ విద్యను కూడా అందించాలనే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి మహాత్మా గాంధీ జయంతి రోజున వీటన్నింటినీ కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీల్లోని కూడా అన్నీ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ కంప్లీట్ అయ్యి, ఫైనాన్షియల్ అలాట్మెంట్ అయ్యి, 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయ్యి, 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యి, ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయితే సంవత్సరానికి 2,550 చొప్పున పేద విద్యార్థుల్ని డాక్టర్లుగా చూసుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే కేవలం ఒక రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏది కూడా ఈ సమాజంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకూడదు. రెండోది, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీల ఆస్తిని చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క బినామీలకి తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో వారికి దారదత్యం చేయడం కోసం మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలల్ని, హాస్పిటల్స్ను కానీ ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం అనేది నాకు తెలిసి ఈ దేశంలోనే ఇది మొట్టమొదటిసారి. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యది పాల్గొన్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ నాయకులు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ రంగంలోనే కూడా నిర్మాణం జరగాలి. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీల నిర్మాణం, ఈ మెడికల్ కాలేజీలే కాదు, ఎందుకంటే ఇక్కడ మనం ఈరోజు పాడేరు మెడికల్ కాలేజీకి వచ్చాం. చెలో మెడికల్ కాలేజీలో భాగంగా ఈ గిరిజన ప్రాంతంలో గతంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఇక్కడ నుంచి గంటల తరబడి ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్లోకి వచ్చి అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి, మెరుగైన వైద్యం అంతగా అక్కడే దారిలోనే చనిపోయే పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి ఈరోజు బయటపడి ఈరోజు ఇక్కడ 500 పడకల హాస్పిటల్ను కూడా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ ఏదైతే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ రంగంలోనే కూడా నిర్మాణంలో కొనసాగించి ప్రజలకు అంకితం చేయాలని, ఈ ప్రజల ఆస్తిని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటైజేషన్ ఆపాలి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన నేతలు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనకు దిగుతున్నారు. చలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు తప్పవు అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకొని మరీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపాలి.